గత కొద్ది రోజులుగా ఏపీలో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వివాదం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలను ఇస్తాను అని చెప్తూ ఉంది. అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలువురు మేధావులు, విద్యావేత్తలు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పీపీపీ మోడల్ వద్దు, ప్రభుత్వమే నిర్వహించాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించే ఈరోజు ఒక కొత్త విషయం తెర మీదకొచ్చింది. ఇదేంటి అంటే పీపీపీ మోడల్‌లో ఇస్తున్నటువంటి కాలేజీలు. మొత్తం ఏపీకి ఉన్నది 17 మెడికల్ కాలేజీలు. అందులో 5 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. క్లాసులు కూడా ప్రెజెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇక మిగిలినటువంటి వాటిల్లో ఒక 5 కాలేజీల్లో సగం సగం పనులు పూర్తయినాయి. ఒక 60-80% మధ్య పనులు పూర్తయినాయి. మిగతా వాటిల్లో పనులు ఒక 10-20% పూర్తయ్యి ఇంకా మిగిలినటువంటి పనులు చేయాల్సింది. వీటిల్లో 80% పనులు పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ పిడుగురాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీని ఇవ్వటానికి ఒప్పుకోలేదు. సో ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని నిర్వహించబోతుంది, ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని తీసుకుని వర్క్ చేయబోతుంది అనేటువంటి వార్తలైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కొన్ని వివరాలను మీడియాకు తెలియజేయటం జరిగింది. సో యాక్చువల్గా తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ పీపీపీ మోడల్ లేదా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్, ఈ రెండు కూడా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలేం కాదు. ఇవి రెండు తెచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఎయిదర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్ పీపీపీ మోడల్లో కాలేజీలని కన్స్ట్రక్షన్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనే. సో దాన్ని గత ప్రభుత్వం ఒక మోడల్లో ఎంచుకుంటే ఈ ప్రభుత్వం ఇంకో మోడల్ ఎంచుకోవటం జరిగింది. ఓవరాల్గా 80% ఆల్రెడీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 20% కోసం పీపీపీ మోడల్కి వెళ్ళటం ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వ యోచన కావచ్చు. పీపీపీ మోడల్కి అంగీకరించలేదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి వార్త.